అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిఘోషనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన ఈరోజు మన ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న గారి 55వ
జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షల సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సిద్ధులగుట్ట పైన వారు సంతోషంగా ఉండాలని, ఇంకా మంచి పనులు చేస్తూ 100 సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మారా చంద్రమోహన్ గారు, మా చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారు, వైస్ చైర్మన్ మాజీ లింగగౌడ్ గారు, చైర్మన్ మున్ను గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. ఈ యొక్క 11 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాక చాలా సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో నష్టపోయిన వ్యవస్థని మళ్ళీ గాడి మీద తీసుకురావడం జరిగింది. వారికి మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సిద్ధులగుట్ట మీద అర్చన చేయడం జరిగింది. అదే రకంగా మొన్న మన ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి గారు 50 లక్షల రూపాయలు సిద్ధులగుట్టకు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించి కాటేజెస్ కూడా కట్టడానికి అక్కడ భూమి పూజ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ దవాఖానలలో ఆర్మూర్ పట్టణంలో పండ్ల పంపిణీ చేస్తున్నాము. అదే రకంగా ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. వివిధ మండలాల్లో పండ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్, డెఫ్ అండ్ డమ్ స్కూల్స్లో భోజనాలు, ఇట్లా వివిధ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. తప్పకుండా మా నాయకుడు 100 సంవత్సరాలు, మా అందరి ఆయుష్ పోసుకొని 100 సంవత్సరాలు ఉండి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.